లైలా మూవీ అయితే ఈరోజు రిలీజ్ అయింది. విడుదల సెంటర్ నుంచి మంచి పాజిటివ్ టాక్ అయితే వస్తుంది. సో విశ్వక్షేణ్ ఫాదర్ మనతో పడుతున్నారు. సార్ మొత్తం మీద సినిమా రిలీజ్ ముందే చాలా కాంట్రవర్సీ క్రియేట్ అయింది. సో మొత్తం ఏముందండి, ఎవరో మాట్లాడిందని కాంట్రవర్సీ అంటుంది. ఆయన సినిమాలో లేనిది ఆయన కల్పించుకొని చెప్పడం, ఆ స్టేజ్ మీద వాళ్ళు మాట్లాడేటప్పుడు విశ్వక్సేను లేడు, ప్రొడ్యూసరు లేడు, ఎవరు లేరు కదా. సో దానిపైన కూడా విశ్వక్షేణ్ గారు కావచ్చు, ప్రొడ్యూసర్ గారు కావచ్చు, క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. సో అయినా కానీ దీన్ని ఇంకొంచెం ట్రోల్ చేయడానికి అయితే సినిమా మంచి పబ్లిక్ ఎంజాయ్ చేస్తున్నారు. విశ్వక్సేన్ దానికి క్లారిటీ ఇచ్చి సారీ చెప్పడం జరిగింది. సినిమాకున్నో ఆయన చెప్పిన దానికి సంబంధం లేదు. సినిమా చూడండి, అందరు సినిమా చూడండి, ఆయన చెప్పింది ఏదైనా ఉంటే అప్పుడు అడగండి. ఏదైనా ఈరోజు థియేటర్లో సినిమా చూశారు, పబ్లిక్ ఎలా ఉంది సార్? పబ్లిక్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంటర్వెల్ దాకా అయిపోయింది అన్నట్టుగా ఉంది సినిమా. ఇంటర్వెల్ తర్వాత చాలా మంచి పొజిషన్. అసలు పబ్లిక్ ఎవ్వరు కూడా ఇంత కూడా డిసప్పాయింట్ లేరు, అంతా పెద్ద సినిమా అవుతుంది. సో విశ్వక్ గారు స్క్రీన్ మీద చాలా ఎనర్జెటిక్ ఉంటారు. లైలా అంటే కొత్త గెటప్ లో ఈసారి అంటే ఒక అమ్మాయి గెటప్ లో రావడం, ఎనర్జీగా ఉన్నాడు. ఈ సినిమాలో మంచి ఫైట్స్ ఉన్నాయి, సాంగ్స్ బాగున్నాయి, కామెడీ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. హ్యాపీ, సక్సెస్ఫుల్. ఈ ట్రోల్స్ వల్ల సినిమా మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ట్రోల్స్ వల్ల అది ఆడియన్స్ ఇప్పుడు నేను చూసి బాగుందని అంటే ఇంకొకరు వస్తారు, బాగాలేదంటే ట్రోల్స్ చేసినా కూడా రావడం అయితే మానేరు. వాళ్ళు సినిమా బాగుందంటే అందరూ వస్తారు. సినిమాకి ఒక్కొక్క వేరియేషన్ లో కనిపిస్తూ ఉంటారు విశ్వక్షేణ్ గారు. ఇంకా మీరు ఏమో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఒక ఫాదర్ గా మీరు విశ్వక్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారు? చూసేది ఏముంది, ఇప్పుడు నేను చేసే కూడా ఫలక్నామా దాస్ ప్రొడ్యూస్ చేశాను, నేను దాస్ కదమ్కి ప్రొడ్యూస్ చేశాను. ఫలక్నామా దాస్ స్టార్డమ్ తీసుకొచ్చింది, దాస్ కదమ్కి మంచి పొజిషన్ తీసుకొచ్చింది. ఇక ఆయన గురించి ఆలోచించే అవసరం లేదు. ఫైనల్ గా సార్, ఎందుకు ప్రతి సినిమా రిలీజ్ ముందు ఒక కాంట్రవర్సీ అనేది క్రియేట్ అవుతుంది? కాంట్రవర్సీ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చేట, ఇప్పుడు ఏ సపోర్ట్ లేకుండా వచ్చాం కదా, ఎటువంటిది దాన్ని కూడా కాంట్రవర్సీ చేస్తున్నారు అందరూ. కాంట్రవర్సీ చేసే పరిస్థితి కాదు. పెద్ద పెద్ద హీరోస్కి స్టాండర్డ్గా ఉన్న వాళ్ళ గురించి కాంట్రవర్సీ ఎవరు మాట్లాడతారు? ఖాళీ యూట్యూబ్ చేసేటని నిన్న చూశాను, ఆడు ఈడని మాట్లాడుతున్నారు. పెద్ద హీరోలు అంటే అనడానికి వస్తుందా నోరు ఎవరికైనా మీకు? రైట్, థ్యాంక్ యూ.